మిత్రుడు మన నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ఇందూరు చెల్లెమ్మ మన కవితమ్మ గారికి, ఈనాటి సన్మాన గ్రహీత హైదరాబాద్ నుంచి పూర్తిగా చార్జ్ అయి నిజామాబాద్ వచ్చారు. నిజామాబాద్ వచ్చిన సందర్భంలో ఇక్కడ వారిని సన్మానించిన తర్వాత చార్జ్ నుంచి సూపర్ చార్జ్ అయిన మన మంత్రివర్యులు వారికి ఇంతమంది పెద్దల ఆశీర్వాదం, ఇంతమంది పెద్దల సహకారం, ఇంతమంది పెద్దల మరి ఆ సందర్భంగా వారందరికీ నేను కూడా మరి ఆ ప్రాంత వాసులుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వారికి ఒక ఉన్నతమైన బాధ్యతలు అప్పచెప్పి ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు పంపించడం జరిగాయి. చర్చలో పెద్దలు చాలా అంశాలు చెప్పారు. దాంట్లో వెళ్ళకుండా సమయం ఎక్కువైంది కాబట్టి నేను నా అనుభవాన్ని ఓ 2-3 నిమిషాల్లో మీతో పంచుకుంటాను. గతానికి ఇప్పుడు పోల్చి చూస్తుంటే ఒక చిన్న సంఘటన, మరి మంత్రివర్యులకు R&D మినిస్ట్రీ ఇవ్వడం జరిగేది. R&D అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్. నేను గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు R&D ఏంటి అంటే రాక్స్ అండ్ బోల్డర్స్ అంటే రాళ్ళు రప్పల మినిస్ట్రీ అనే విధంగా నడిచేది. ఆ కాలంలో రోడ్ల పరిస్థితి ఆ విధంగా ఉండేది. మంత్రులు శాసనసభలో కూర్చొని ఉంటే చిన్న చిన్న తగ్గ తీసుకొచ్చి ఎట్లా పెట్టుకునేవాళ్ళు. ఎందుకయ్యా ఇది పెట్టుకుంటున్నారంటే మా అందరికీ నడుము నొప్పులు ఉన్నాయన్నారు. నడుము నొప్పులు ఎందుకు వచ్చాయంటే రోడ్ల పరిస్థితుల వల్ల అని చెప్పే దినాలు విన్నా. మొన్న మినిస్టర్ గారు చాలా తీసుకున్న సమయంలో వారి చేతుల్లో ఒక మిత్రుడు అంటున్నాడు, రోడ్ల మీద పోతే మజా వస్తలేదు, 100 స్పీడ్ పోతున్నాం కానీ పెద్ద ఏర్పడతలేదు, 100 దాటనేమో చాలానైతుంది, 100 లోపు ఉంటేనేమో నిద్ర వచ్చినట్టుంది. అంటే ఆ విధంగా రోడ్ల అభివృద్ధి ఏ విధంగా జరిగారో గత 5 సంవత్సరాల్లో ఇది ఒక చిన్న ఉదాహరణ విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ అటువంటి బాధ్యతను వారికి ఇవ్వడం జరిగారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నీటిపారుదలతో పాటు రవాణాను కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వేగంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో మరి వారి ఆలోచనలో ఒక ప్రముఖమైన ఒక బాధ్యత గల మరి ఆ పోర్ట్ఫోలియో మన జిల్లాకు రావటం ఇది చాలా సంతోషం. తప్పనిసరిగా ఇప్పుడే తమ్ముడు భీమన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి మా ఫండ్స్ అన్ని మాకు రావాలా, మమ్మల్ని కూడా చూడాలా అని గౌరవ మంత్రివర్యులు ఏదైతే మాట అన్నారో అది బై డిఫాల్ట్ జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే మరి మంత్రి గారు వారి నియోజకవర్గానికి వెళ్ళాలనుకుంటే బాల్కొండకు హైదరాబాద్ నుంచి షురు పెడితే కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ టౌన్ 6 దాటిన తర్వాతనే బాల్కొండ ఉంటుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు పెద్దలంతా కూడా ఎక్కడ ఏం లాక్కోవాలో అభివృద్ధిలో తప్పనిసరిగా లాగి పంపిస్తారు వారిని అక్కడ. కానీ మంత్రి గారు హుషారు గారు కాబట్టి బాల్కొండ ఏ జేబులో పెట్టుకోవాలో ఆ జేబులో పెట్టుకొని వస్తారు. ఉంటుంది. రెండోది, ఇది చాలా కీలకమైన సమయంలో మీరంతా ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే ప్రపంచాన్ని ఆకర్షించాలో తెలంగాణ రాష్ట్రమైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న సమయం వారు చేపట్టిన ప్రతి ఒక్క పథకం ఈరోజు ఢిల్లీలో మళ్ళీ రైతు బంధు లాంటి ప్రోగ్రాంలు కాపీ చేశారు. ఉన్నతమైన యునైటెడ్ నేషన్స్ లో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అక్కడ చర్చనీయాంశంగా అయ్యాయి. అటువంటి సమయంలో మరి మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారికి బాధ్యతలు వచ్చాయి. నాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది. వారు ఏ పదవి ఇచ్చినా, ఏ కార్యక్రమం అందజేసినా సమర్థవంతంగా వారు నడిపిస్తూనే ఉంటారు. బాల్కొండకి ఇంకొక చరిత్ర ఉన్నది. బాల్కొండ అంటే రఘుసూదనులు, జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండకి ఎందుకో ఏమో అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పుడున్నా మనం గెలిపిస్తాం ఒకటే ఎమ్మెల్యేని, కానీ సభలో మాత్రం 5-6 మంది చేస్తారు. ఎలా అంటే మీరు ఆశ్చర్యపడతారు, నేను కూడా ఆశ్చర్యపడ్డాను. నేను ఒక రోజు సభలో అడిగినప్పుడు చెప్పాను 7 ఉన్నారు బాల్కొండలు అన్నమాట.
అరే ఎవరయ్యా పాల్గొన్నారో ఏడుగురు అంటే సాయంగా ఉన్నాడు, బాలిరెడ్డి గోవర్ధన్ ఉన్నట్టే అక్కగారు ఇక్కడనే, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, వీరితో పాటు అబ్దుల్ ఓవైసీ ఉన్నాడు. ఏం పరేషాన్ అని ఓవైసీ సాబ్ आपके तरफ देश मार पूरा बात करना है प्रशांत रेड्डी ने बात करना घर पे सुनना वाला अड़िगा नहीं हम पूरा पुराने जमाने से बात करना के लिए तो కాబట్టి అటువంటి గడ్డ బాల్కొండ అందుకొరకు బాల్కొండకి ఎవరు ఎమ్మెల్యే అయినా మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడో మనం స్థిరపడి ఉన్న ఆ ప్రాంతాల నుంచి సేవ చేసే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ఈ రోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక వైపున ఎమ్మెల్యే గారు మంత్రి కావడం, వారికి అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండటం, సలహాలు ఇచ్చే మిత్రులు చాలా మంది పెద్దలు ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా మరి కవితమ్మ మరి ఈ రోజు నిజామాబాద్ లో పార్లమెంట్ సభ్యులుగా ఉండటం. 20 ఏళ్ళకెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం పార్లమెంట్ లో ఏం జరుగుతుందని. పార్లమెంట్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎక్కడైనా చర్చించడాన్ని దాఖలాలు చూస్తే చాలా తక్కువ సమయంలో ఇప్పుడు కూడా ఇది అట్లా జరగలేదు. ఎప్పుడు కూడా ఎవరైనా నిజామాబాద్ ఎంపీ మాట్లాడుతున్నారంటే బయట టీవీల ముందు అప్పుడప్పుడు కనిపించారు, కానీ పార్లమెంట్ లో మాత్రం నిజామాబాద్ గురించి, తెలంగాణ గురించి, దేశం గురించి చర్చ జరిపారంటే రికార్డ్ ఈ రోజు. దీంతో పాటు కవితమ్మ గారు మన సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లాలి. ఉదాహరణకు బతుకమ్మ లాంటి కార్యక్రమాన్ని న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ తో బతుకమ్మ ఆడిపించే వాతావరణాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగారు. కొందరేమో ఇంకా ముందున్న ఎంపీలు మరి కమ్సే కమ్ వారికి వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ లో ఎన్నిక ఎలా జరుగుతుందంటే నేనే అందరికీ చెప్తున్నాను, బతుకమ్మ వర్సెస్ దద్దమ్మ. ఒకవైపున వారికి ఇచ్చిన నిధులే ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే, మరోవైపున మన పార్లమెంట్ సభ్యులు ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో మరి ఈ రోజు మనకు మంత్రి పదవి, మన జిల్లాకు ఇంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రశాంత్ రెడ్డి గారిపై నమ్మకంతో కల్పించినందుకు మరి చాలా సంతోషం. ఈ రోజు పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అరువైన వారే, కానీ ఎవరో ఒకటి ఇవ్వాలి కాబట్టి వారికి రావడం జరిగాలి. తప్పనిసరిగా వారి సలహా సహకారాలతో జిల్లా చాలా వేగంగా ముందుకెళ్తుంది. మనము మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ రంగంలో 2వ స్థానంలో ఉండే. తెలంగాణ ఏర్పడే రోజు వచ్చేవారికే నిజామాబాద్ జిల్లా 18వ స్థానానికి పడిపోయారు. ఈ తెలంగాణ వచ్చినాక 5 ఏళ్లలో నిజామాబాద్ మళ్ళీ ఒక ఉన్నత స్థానం తెలంగాణలో రాబోతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకు రైతు సోదరులు వారికి అందిస్తున్న ప్రతి ఒక్క సౌకర్యాన్ని గమనించి నిన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, గిట్టుబాటు ధర విషయంలో, నీటి విషయంలో నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎన్నికలు ఒకటి కాదని ఒకటి జరుగుతున్నది, తప్పనిసరిగా రైతు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం అని అంత ధైర్యంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మనం కొంచెం ఆలోచించి గౌరవించి తప్పనిసరిగా వేచి చూడాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై హింద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. అప్డేట్స్ ను మిస్ అవ్వకండి.